గాయ్స్, వెల్కమ్ టు బీబీ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాం. ఏంటి వీళ్ళు మ్యాగీ గుడ్లు చూపిస్తున్నారు, అందరిలాగా మ్యాగీ ఇప్పి ఏమైనా చేసి చూపిస్తారనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, మేము మీకోసం ఈరోజు ఒక కొత్త రెసిపీ, అవును ఇప్పితో ఒక కొత్త రెసిపీ చేయడానికి మీ ముందుకు మేము వచ్చేసాం. అదేంటో తెలుసా? అది మీరు చపాతీలో తినొచ్చు, లేదా టైంపాస్గా చేసుకొని తినొచ్చు. అలాగే మూవీ చూస్తూ పాప్కార్న్ తింటారు కదా, అలా కూడా తినొచ్చు. మీరు ఎలా తిన్నా మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది ఒక 10 మినిట్స్లో మీరు తయారు చేసుకోగలరు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం, ఇంకా దీన్ని ఎలా తయారు చేస్తారో మనమందరం ముందుగా చూసేద్దాం. సరేనా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు మీకు చిన్న రిక్వెస్ట్. మళ్ళీ మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మా కోసం. అలాగే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఇప్పుడు ముందుగా మనం చేయబోతున్న రెసిపీ ఏంటో మీకు ఏమైనా గెస్ ఉందా? మీకు ఇప్పితో వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు, మాకు తెలుసులే అన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఒకసారి మీకు మేమేం చేయబోతున్నారో తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సరేనా? ఇప్పుడు మేము ఈ రెసిపీకి కావాల్సినది ఏంటో చూద్దాం. ఫస్ట్గా కావాల్సినది ఇప్పి, తర్వాత గుడ్లు, తర్వాత టమాటాలు, తర్వాత ధనియాల పొడి, తర్వాత చికెన్ మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం, తగినంత ఉప్పు, అలాగే తగినంత నూనె. అంతే ఫ్రెండ్స్, ఇంట్లో వాటితోనే మనం చిన్న రెసిపీని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా మనము ఈ ఇప్పి ప్యాకెట్స్ని ఇలా చింపుకొని చిన్న ప్యాకెట్లో ఇలా చింపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కన బౌల్ తీసి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పిలో ఉన్న ప్యాకెట్స్ అన్నీ పక్కన తీసి దాంట్లో మసాలాస్ ఉంటాయి కదా, అవి తీసి మనం ఇక్కడ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక బౌల్లో తీసిన ఇప్పిలని ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ మొత్తం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కిందో లేదో కాసేపు ఆగుదాం. ఆయిల్ని మనం ఇలా కడాయి పెట్టుకుంటాం కదా, దానికి అంతా వచ్చేలాగా మొత్తం దాన్ని స్ప్రెడ్ చేయాలన్నమాట. తర్వాత మనము పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పీస్, అవన్నీ మనము ఇలా పొడిగా చేసుకోవాలన్నమాట. తీసుకొని చూడండి, ఇలా పొడిగా చేసుకోవాలి. ఒకటొకటి తీసుకొని అన్నీ కూడా పొడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇలా అన్నీ మనము పొడిగా చేసుకోవాలి. తీసిన ఇప్పీస్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇప్పి పొడి చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోండి ఫ్రెండ్స్, మీడియంలో పెట్టుకోండి. ఆయిల్లో వేసిన తర్వాత ఇలా బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఎర్రగా వచ్చేదాకా మనం వీటిని కలుపుతూ ఉండాలి, ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పెట్టుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ని. చూడండి, ఇది ఎర్రగా అయ్యేంతవరకు మనం కలుపుతూనే ఉండాలి దీన్ని. చూడండి,
ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్. అప్పటిలోగా మా కోసం ఒక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉంది కదా గంట, దాన్ని టంగ్ అని కొట్టేయండి మా కోసం. చూడండి, ఇది ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఎర్రగా మారుతున్నది. చూడండి, బాగా కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి, అవి ఎర్రగా కాలుతున్నాయి, ఎర్రగా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇలా ఎర్రగా వచ్చేదాకా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పి మసాలా ఉంది కదా, అవి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పి మసాలా మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, అవన్నీ దాంట్లో ఇప్పుడు వేసేయాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఆ మసాలాస్ అన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి. ఆ మసాలా వచ్చిన మసాలా, ఇప్పి మసాలా వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏది కూడా పక్కన పెట్టుకోకూడదు. మనం ఎన్ని ప్యాకెట్స్ తీసుకున్నామో ఇప్పి, అన్ని ప్యాకెట్ల మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా మొత్తం వేసేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది గాయస్. మీరు వేయించేటప్పుడు ఆ మసాలా వేసిన తర్వాత ఒక్కసారి స్మెల్ చూడండి, బా ఏముంటుందో తెలుసా, తగ్గేదేలే అంటారు మీరు మాత్రం. ఇప్పుడు స్టవ్ని సిమ్లోని పెట్టుకొని దాన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ అది ఫ్రై అయ్యేలోగా మనము టమాటాలు ఉంటాయి కదా, ఆ టమాటాలని మనము కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకుంటూ దాంట్లోనే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకుంటూ ఉండాలి కట్ చేసుకొని. మీరు మామూలుగా కట్ చేసి పెట్టుకున్న పర్లేదు, ఇలా వేగుతున్నప్పుడు వేసినా పర్లేదు ఫ్రెండ్స్. చూడండి, అలా వేగిస్తూ ఉండాలి. 2 టమాటాలు వేయాలి ఫ్రెండ్స్. 5 ప్యాకెట్లకి 2 టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. 5 ప్యాకెట్ల ఇప్పి అయితే మనము 2 టమాటాలు అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా కనిపిస్తుందో, చూడ్డానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మీకు. ఇంకో టమాటా ఉంది కదా ఫ్రెండ్స్, ఒక టమాటా వేసి కలిపిన తర్వాత ఇంకో టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కట్ చేసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఇలా టమాటా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, వేసాం కదా టమాటా. 1 గ్లాస్ వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ 1 గ్లాస్ వాటర్ అనేది మనం దాంట్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. 2 మినిట్స్ లేదా 1 మినిట్ అది ఉడికేంత వరకు మనము స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే మీరు ఇంకో గ్లాస్ కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మాకు కావాలి కాబట్టి మేము ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసిన తర్వాత ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. దాన్ని మొత్తంగా అది మిక్స్ అయ్యేంత వరకు, మొత్తంలో కలిసిపోయేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. 1 నిమిషం పాటు దాన్ని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్.
1 మినిట్ అయిపోయింది ఫ్రెండ్స్. 1 మినిట్ దాకా అది ఉడకపెట్టాలి. నీళ్ళు వేసిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు వేసాం కదా, అది ఉడికేంత వరకు 1 నిమిషం దాన్ని వదిలేయాలి. తర్వాత ఏం చేయాలంటే గుడ్డు ఉంటుంది కదా, ఎగ్, అది తీసుకొని దాంట్లో పగలకొట్టి వేయాలి ఫ్రెండ్స్. అది వేసి మనం తిప్పుకుంటూ ఉండాలి, దాన్ని అలా వదిలేయకూడదు. అది గట్టిగా అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్. అది చూడండి, గుడ్డు వేసి ఇలా కలుపుతూ ఉండాలి. దాన్ని ఒక్కొక్క గుడ్డు వేస్తూ కలుపుకుంటూ ఉండండి. ఒక గుడ్డు వేసి ఇంకో గుడ్డు వేసాక మళ్ళీ కలపాలి దాన్ని. చూడండి, మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని. మళ్ళీ ఇంకో గుడ్డు వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, అది గుడ్డు అనేది గట్టిగా కాకూడదు ఫ్రెండ్స్, ఒక చోటే ఉండకూడదు, అది మొత్తం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మీకు గుడ్లు కావాలంటే ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు టేస్ట్ సూపర్గా వస్తుంది. చూడండి, వేసాక ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం 1 మినిట్ పాటు కలుపుకుంటూ దాన్ని ఉడకబెడుతూ ఉంటాను. ఇంకా మీకు గ్రేవీ అనేది కావాలి అనుకుంటే, చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ కలుపుకోవడానికి కావాలనుకుంటే, గుడ్డు వేసాం కదా, గుడ్డు వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకొని కలుపుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకొని మీరు స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మాకు స్నాక్స్ లాగా కావాలి, గట్టిగా కావాలి అనుకుంటే మనము దాన్ని ఒకసారి కలుపుకొని ఒక 5 లేదా 8 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మూతేసి కప్పేసి మనం దాన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించేదాకా మీరు అది ఉడికేంత వరకు మీరు వెళ్ళి మా కోసం ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సరే, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు 5 ఇప్పీస్ తీసుకుంటున్నారు కదా, 5 ఇప్పీస్కి మళ్ళీ మీకు రెండోసారి చెప్తున్నాను. 5 ఇప్పీస్ తీసుకుంటే 2 టమాటాలు, 4 గుడ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా. 5 ఇప్పీలకి 4 గుడ్లు, 2 టమాటాలు మాత్రమే వేసుకోవాలి. అలా కాదు ఎక్కువని వేసుకుంటే అది మీ ఇష్టం, అది మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. మేము మాత్రం 5 ఇప్పీలకి 4 గుడ్లు, 2 టమాటాలు మాత్రమే వేస్తున్నాం. చూడండి, 5 నిమిషాల పాటు ఉడికిన ఒకసారి తీసి కాసేపు 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలిపి చూడండి గాయ్స్. చూడండి, వేడిగా అవుతున్నట్టుంది కదా, చూడ్డానికి ఎలా ఉంది చూడండి. చూడ్డానికి మీకు ఎలా కనిపిస్తుందో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గాయ్స్. నాకు మాత్రం ఇది బిర్యానీ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో మీరే కమెంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ దాని మీద మూత పెట్టి కప్పేసి మనం 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనము 5 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. 5 మినిట్స్ అయిపోయింది కదా ఉడకపెట్టింది. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. మూత తీసి మనం చూద్దాం ఎలా ఉందో. చూడండి గాయ్స్, ఇందాక అయితే నీళ్ళుగా గ్రేవీ కావాలన్నారు కదా, మాకు గ్రేవీ అక్కర్లేదు కాబట్టి మేము మొత్తం వాటర్ని మొత్తము ఆవిరైపోయేంత వరకు చేసాం. చూడండి ఎలా కనిపిస్తుందో. మేమైతే ఇది మామూలు టైంలోనే కాదు, వర్షాకాలం పడుతున్న ఈ టైంలో, చలికాలంలో అయితే తెగ తింటాం. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది నాకు తెలిసినంత వరకు ఇది ఒక బెస్ట్ స్నాక్స్ అనుకోవచ్చు. స్నాక్స్ టైంలో మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదుర్సే. చూద్దాం ఎలా ఉందో. చూడండి గాయ్స్, ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు గట్టిగా కావాలి కాబట్టి మేము గట్టిగా చేసుకున్నాం. చూడండి, ఇదైతే మేము ఒట్టిగానే తినేస్తాం. చూడండి, ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి గాయ్స్. ఓకే గాయ్స్, ఇంకా మీకు ఏమైనా ఇంకా కొత్త వెరైటీస్తో మీ ముందుకు మేము మళ్ళీ వచ్చేస్తాం అతి తొందరలో. ఇలాగే మా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మా కాడ. ప్రతి ఒక్క వెరైటీని మీకు తెలియకుండా మేము చేసే విధానంతో మీరు చేసి చూడండి. మీకు నచ్చితే మాత్రం
ట్రై చేస్తూ ఉండండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.